హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కీర్తి వ్లాగ్స్. అందరు ఎలా ఉన్నారు? దిస్ ఇస్ కీర్తి. వెల్కమ్ టు డైలీ వ్లాగ్స్. ఇట్స్ థర్స్డే ఈవినింగ్ 7 అవుతుంది అనుకుంటా. ఈ వీడియో జస్ట్ అరౌండ్ 7 minutes ఉండబోతుంది. ప్లీజ్ డోంట్ స్కిప్ ద వీడియో అంటిల్ ద లాస్ట్. అండ్ మీలో ఎవరైనా ఫస్ట్ టైం చూస్తే ప్లీజ్ కన్సిడర్ యాజ్ ఎ సబ్స్క్రైబ్ అండ్ లైక్ చేయండి. ఎలా అనిపించిందో కామెంట్ చేసేయండి. ఈవినింగ్ డిన్నర్ లోకి పన్నీర్ పలావ్ అయితే చేద్దాం అనుకుంటున్నాను. సో ఐ స్టార్టెడ్. ఫస్ట్ కిచెన్ ని పైన అలా నీట్ గా క్లీన్ అయితే చేసేసుకుంటున్నాను. ఇంట్లోనేమో జస్ట్ 3 members ఉంటాము, బట్ 3 members కి 3 different టేస్టెస్ ఉన్నాయి. ఫ్రమ్ లాస్ట్ 1 week హన్విక అయితే పన్నీర్ చేయమని అడుగుతుంది. మా ఆయనకేమో అస్సలు ఇష్టం ఉండదు పన్నీర్ అంటే. సో ఐ థాట్ ఈ రోజు ఏదైనా కొంచెం స్పెషల్ గా చేస్తే తింటాడని చెప్పేసి పన్నీర్ పలావ్ అయితే చేద్దాం అనుకుంటున్నాను. పన్నీర్ కర్రీ అంటే నో, అసలు ఛాన్సే లేదు. సో ఐ థాట్ డిఫరెంట్ గా ఇలా పన్నీర్ పలావ్ అయితే చేస్తున్నాను. మీ ఇంట్లో కూడా ఇలానే ఉన్నారా? ఒక్కొక్కరు ఒక్కో టేస్ట్, డిఫరెంట్ స్టైల్స్ ఆఫ్ కర్రీస్ అండాల్సి వస్తుంది ఒక్కోసారి. మీ ఇంట్లో ఇలా ఉంటే లెట్ మీ షేర్ విత్ మీ. ఏదైనా స్పెషల్గా ఇలాంటివి చేసినప్పుడు ఐ ప్రిఫర్ బాస్మతి రైస్. పలావకనే కాదు, ఫ్రైడ్ రైస్ అయినా సరే, టమాటో రైస్ అయినా సరే, ఇలా బాస్మతి రైస్ చేసుకుంటే చాలా డిఫరెంట్ టేస్ట్ ఉంటుంది. టేస్ట్ అయితే చాలా బాగా అనిపిస్తుంది. నార్మల్ రైస్ కన్నా నాకు ఎందుకో ఈ రైస్ బాగా నచ్చుతుంది. మీరు ఎవరైనా ఇట్లా ట్రై చేయకపోతే ఒకసారి బాస్మతి రైస్ తోటి ట్రై చేయండి. అండ్ పలావ్లోకి ఫస్ట్ నేను ఇక్కడ ఆనియన్స్, టమాటోస్ అయితే కట్ చేసేసుకున్నాను. కుక్కర్ లో కొంచెం గీ అండ్ ఆయిల్ వేసుకొని కొంచెం వేడైన తర్వాత ఇప్పుడు అందులోకి హోల్ స్పైసెస్ ఉంటాయి కదా, చెక్క, లవంగం, అలాగే బగారాకు, ఇలాంటివి వేసేసుకున్న తర్వాత ఆనియన్స్ అయితే వేసుకోవాలి. ఆనియన్స్ జస్ట్ కలర్ మారాలి, మనకి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు అలా ఫ్రై చేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకొని టమాటాలు అయితే వేసుకోవాలి. టమాటా వేసుకున్న తర్వాత మనం ఒక పేస్ట్ అయితే తయారు చేసుకోవాలి. పచ్చిమిర్చి, పుదీనా, కొత్తిమీర కలిపిన పేస్ట్ అయితే వేసుకోవాలి. ఇది మంచిగా మనం ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు అయితే ఫ్రై చేసుకోవాలి. ఆలోపు నేను ఇక్కడ పన్నీర్ అయితే కట్ చేసుకొని ఇలా ఆయిల్లో కొంచెం ఫ్రై అయితే చేసుకుంటున్నాను. పన్నీర్ సాఫ్ట్గా ఉండాలి అంటే మీరు జస్ట్ ఫ్రై చేసుకున్న తర్వాత కోల్డ్ వాటర్ ఉంటాయి కదా, అందులో వేసుకున్నారంటే పన్నీర్ అయితే మనకు సాఫ్ట్గా ఉంటుంది. వన్స్ ఇంకా ఆయిల్ ఇలా సపరేట్ అవుతున్నప్పుడు ఇందులోకి స్పైసెస్ అయితే వేసుకోవాలి. నేను ఇక్కడ పసుపు, ఉప్పు, అలాగే కారం అయితే వేసుకుంటున్నాను. స్పైసెస్ వేసుకొని ఒక 2 minutes అలా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి పెరుగు అయితే వేసుకోవాలి. పెరుగు వేసుకుంటే పలావ్కి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. పెరుగు వేసుకొని ఆ తర్వాత మనం ఫ్రై చేసి పెట్టుకున్న పన్నీర్ ముక్కలు ఉన్నాయి కదా, అవి కూడా వేసేసుకొని ఒక 2 minutes అలా సిమ్లో పెట్టి మగ్గించాలి. రైస్కి సరిపడా వాటర్ వేసుకొని తర్వాత రైస్ అయితే వేసేసుకోవాలి. వన్స్ రైస్ వేసుకున్న తర్వాత సాల్ట్ సరిపోయిందో లేదో చెక్ చేసుకోవాలి. ఈ టైంలోనే సాల్ట్, మనకి కారం సరిపోయిందో లేదో ఒకసారి చెక్ చేసుకొని కావాల్సినంత వేసుకోవాలి. ఆ తర్వాత ఇంకా పైనుంచి కొంచెం గరం మసాలా, ఫ్రై చేసి పెట్టుకున్న కాజులు, తర్వాత కొంచెం లైక్ నెయ్యి వేసేసుకొని ఇంకా 2 విజిల్స్ వచ్చేంత వరకు పెట్టేసుకున్నారంటే మనకి పన్నీర్ పలావ్ అయితే రెడీ అయిపోతుంది. పలావ్ని డైరెక్ట్ అయినా తినొచ్చు, లేదంటే ఏదైనా కుర్మా కర్రీ ఉంటే దాంతో అయినా సర్వ్ చేసుకోవచ్చు. నేను ఇక్కడ ఈరోజు రైతా అయితే చేస్తున్నాను. రైతాతోటి కూడా పలావ్ అనేది చాలా బాగుంటుంది. నేను ఈరోజు కుకుంబర్ రైతా అయితే చేస్తున్నాను. ఇది అయితే చాలా అంటే చాలా యమ్మీగా ఉంటుంది. మీరు ఎప్పుడు ట్రై చేయకపోతే వన్స్ ఒక్కసారి ట్రై చేసి చూడండి. యూ లవ్ ఇట్ గైస్.
కుకుంబర్ని ఇలా పీల్ ఆఫ్ చేసేసుకొని ఇలా చిన్న ముక్కల్లాగైనా కట్ చేసుకోవచ్చు, లేదంటే కొంచెం పెద్ద పీసుల్లాగైనా ఉంచేసుకొని ఆనియన్స్, పచ్చిమిర్చి, పుదీనా, కొంచెం కొత్తిమీర వేసేసుకొని పెరుగులో కలిపేసుకోవడమే. పైనుంచి మీరు జస్ట్ కొంచెం గరం మసాలా, సాల్ట్ వేసుకోండి. టేస్ట్ అయితే అద్దరిపోతుంది. మీరు బిర్యానీలోకైనా సరే, పలావ్లోకైనా సరే ఇదైతే చాలా యమ్మీగా ఉంటుంది. మేమైతే ఇంకా డైలీ బేసిస్లో కూడా, ఇప్పుడు సమ్మర్ కదా, కుకుంబర్ కూడా చాలా మంచిది, అందుకే ఇంకా డైలీ బేసిస్లో కూడా చేసుకుంటూ ఉంటాము. మా హన్వికకి అయితే చాలా అంటే చాలా నచ్చింది. దానికైతే ఇది ఫేవరెట్ అయిపోయింది. మామూలు టైంలో కూడా నాకు రైతా చేసి ఇవ్వమని అడుగుతుంది. సూపర్ యమ్మీగా టర్న్ అయింది. పలావ్ చూసారా ఎంత బాగా కుదిరిందో. సో మీరు ఒకసారి ట్రై చేసి ఎలా ఉందో నాకు కింద కామెంట్ చేయండి. అలాగే కింద ఇన్స్టా ఐడి అయితే ప్రొవైడ్ చేస్తాను, ప్లీజ్ గో అండ్ ఫాలో ఇట్ గైస్. హన్వికకి పన్నీర్ అంటే ఫేవరెట్ అయిపోయింది. ఇక్కడ నేను సర్వ్ చేసుకుంటే అందులో నుంచి పన్నీర్ ముక్కలన్నీ తీసుకొని తినేస్తుంది. బాగా వేడిగా ఉందని చెప్పేసి మళ్ళీ పక్కన పెట్టేసింది. సో ఈ రోజుకైతే ఇంతేనండి వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎలా అనిపించిందో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఎవరైతే లాస్ట్ వరకు చూసారో వాళ్ళందరికీ కూడా చాలా 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 థ్యాంక్స్ అండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ గాయ్స్.